Jungle. సమాజంలో ప్రతి మనిషి తన విలువను పెంచుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ కొంతమంది తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు అలవాట్ల ద్వారా తమ విలువ తగ్గించుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మీ విలువను పెంచే 20 ముఖ్యమైన సూత్రాల గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వాటిని ఆచరించి మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడు బిజీగా ఉండండి. బిజీగా ఉన్న వాళ్లకు ఎప్పుడు విలువ ఉంటుంది. ఖాళీగా ఉంటే చులకన అవుతారు. మీ బిజీ మీ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోండి. మీ ఎమోషన్స్ని ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోండి. అతిగా కోపం, చిరాకు పడడం, అరవడం లాంటి వాటి వల్ల ఇతరుల ముందు విలువ కోల్పోవడమే కాకుండా నవ్వుల పాలవుతారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళ వైపు సూటిగా చూస్తూ మాట్లాడండి. అలా కాకుండా మాట్లాడుతూ క్రిందకు చూడ్డం, పక్కకు చూడ్డం వల్ల అది మీలో భయం, బెరుకు ఉన్నట్టు ఎదుటివారికి తెలుస్తుంది. దానివల్ల మీ విలువ తగ్గుతుంది. కళ్ళలోకి సూటిగా చూడటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, హుందాతనం కనిపిస్తుంది. అర్థం కాని విషయాల్ని అడిగి తెలుసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి. అలా కాకుండా మొహమాట పడితే ఆ విషయంలో పరిజ్ఞానం లేక తప్పుగా మాట్లాడతారు లేదా మౌనంగా ఉండిపోతారు. దానివల్ల కూడా విలువ తగ్గుతుంది. విషయానికి అర్థం చేసుకుని మాట్లాడితే విలువ పెరుగుతుంది. మీరు ఏదైనా పని చేయాలనుకున్నా చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా అది చేయడానికి మీకు కష్టంగా అనిపించవచ్చు. అలాంటి పని తప్పకుండా చేయండి. సులభమైన పనుల్ని ప్రతి ఒక్కరూ చేస్తారు. కష్టమైన విభిన్నమైన పనులు చేసే వాళ్లకు ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. మొహంలో చిరునవ్వు చెరగకుండా చూసుకోండి. నవ్వు మీ విలువను రెట్టింపు చేస్తుంది. మనసులో ఉన్న భావాలు చాలా వరకు మొహంలో కనిపిస్తూ ఉంటాయి. మీలో చికాకు, కోపం, అసహనం లాంటివి ఏమున్నా కానీ ఎదుటి వారి ముందు చిరునవ్వుతో కనిపించినప్పుడు మీకు మంచి విలువ ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడండి. మన మాట తీరును బట్టి ఎదుటివారు గౌరవం ఇస్తారు. కఠినంగా, చిరాగ్గా, కోపంగా మాట్లాడడం వల్ల విలువ ఉండదు. సున్నితంగా, మృదువుగా, ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకోవడమే కాక విలువ పెంచుతాయి. విభిన్నంగా ఉండేలా ప్రయత్నించండి. దానివల్ల విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందరిలో ఒకరిలా కాకుండా కొందరిలో ఒకరిగా ఉండేలా ప్రయత్నించడం వల్ల మీరు అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అవసరం లేని పనులు, జీవితానికి పనికిరాని పనులు చేయకండి. అధికంగా మొబైల్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. ఖాళీగా ఉన్న వాళ్లకు, సమయం వృధా చేసే వాళ్లకు బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వరు. వీటికి బదులుగా మీకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టడం వల్ల మీ విలువ పెరుగుతుంది. మిమ్మల్ని పట్టించుకోని వారి కోసం, మీ అవసరమున్న సహాయం అడగని వారి కోసం, మిమ్మల్ని అవసరానికి వాడుకొని మీ గురించి పట్టించుకోని వ్యక్తుల కోసం మీ విలువైన సమయం వృధా చేస్తూ కాలక్షేపం చేయకండి. దానివల్ల మీకు విలువ ఉండదు. మీకు ఎవరైతే సమయం కేటాయిస్తారో, మిమ్మల్ని ఎవరైతే గుర్తించి గౌరవిస్తారో, ఎవరైతే మీ సహాయం అర్థిస్తారో అలాంటి వారి కోసం మీ సమయం కేటాయించడం వల్ల మీకు విలువ ఉంటుంది. ఎదుటి వారి ముందు మీ బాధలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకోకండి. దానివల్ల మీ సమస్య, కష్టం తీరకపోగా వారి దృష్టిలో మీరు బలహీనంగా కనిపించి చులకనైపోతారు. మీ బాధలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే మీకు సహాయం చేస్తారు, కష్టం తీరుస్తారు అని నమ్మకం ఉన్న మీ శ్రేయోభిలాషి ముందు మాత్రమే చెప్పుకోండి. మీ వ్యక్తిగత రహస్యాలన్నీ బయట వ్యక్తులతో పంచుకోకండి. మీ రహస్యం మిమ్మల్ని దాటి మరొకరిని చేరినప్పుడు ఇక మీ ఆధీనంలో ఉండదు. ఒకరి నుండి మరొకరికి చేరిపోతూ ఉంటుంది. దానివల్ల విలువ తగ్గిపోతుంది. మీరు తప్పులు చేసినా, మీ జీవితంలో పొరపాట్లు జరిగినా వాటిని బహిరంగం చేసుకోకుండా ఉంటే మీ విలువ ఏమీ తగ్గదు. మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటూ ఎదుటి వారి ముందు బాధపడకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ మీద మీకే గౌరవం లేనప్పుడు ఇతరులు ఇంకేం గౌరవిస్తారు? మీరు చేసే ఏ పనుల వల్ల
మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటున్నారో వాటిని చేయడం మానేసి అందరూ మెచ్చే పనులు చేయండి. అప్పుడు అందరూ విలువ ఇస్తారు, గౌరవిస్తారు. మీరు ఏమి సాధించినా ఎంతో సాధించేశానని తృప్తి చెంది అక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగుతూనే ఉండండి. మీ కృషికి ఫలితం దక్కి మీరు ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవడం ద్వారా మీ విలువ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది. మాట తప్పకండి. మాట తప్పే మనుషులకు విలువ ఉండదు. ఎవరికైనా ఒక మాట ఇచ్చే ముందు అది మీ వల్ల సాధ్యమవుతుందని నమ్మకం ఉంటేనే మాట ఇవ్వండి. మాట ఇచ్చిన తర్వాత మాత్రం కాస్త కష్టమైన ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మాట తప్పి నానా మాటలు పడేవారని మన చుట్టూ ఎంతో మందిని చూస్తుంటాం. మాట నిలబెట్టుకునే వారికి సమాజం ఎంతో విలువ ఇస్తుంది. మీలో విషయం ఏముందో ఎదుటి వాళ్లకు తెలియకపోయినా మీరు పైకి కనిపించే విధానాన్ని బట్టి చూసేవాళ్లు మీకు విలువ ఇస్తారు. అందుకే మీరు వేసుకునే దుస్తుల దగ్గరి నుండి కూర్చొని నిల్చొని నడిచే విధానం వరకు అందర్నీ ఆకట్టుకునేలా చూసుకోండి. నలుగురిలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు లేదా సరదాగా గడుపుతున్నప్పుడు పదే పదే మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చెక్ చేసుకుంటూ ఉండకండి. అలా చేయడం వల్ల అక్కడ మీతో ఉన్నవారికి మీ మీద చులకన భావం కలుగుతుంది. వారికి మీతో మాట్లాడాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. మీరు ఏ పని చేసినా పర్వాలేదు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ స్థాయిదైనా పర్వాలేదు, కానీ ఆ పనిలో పూర్తి స్థాయి ఎక్స్పర్ట్ అయ్యేలా శ్రమించండి. అప్పుడే మీరు చేసే పనిలో మీకు విలువ ఉంటుంది. సగం సగం పరిజ్ఞానం ఉన్నవారికి అంతగా విలువ ఉండదు. మీరు చేయాలనుకున్న పనిని చేయడానికి బద్ధకించకండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేయకండి. విలువ ఉండదు. అనుకున్న పని వెంటనే ప్రారంభించి అందులో పట్టు సాధించేంతవరకు శ్రమించండి. మీ విలువ దానంతటా అదే పెరుగుతుంది. మీ విలువను పెంచే ఆఖరి మాట, మీ చుట్టూ ఉన్న వారిని గౌరవంగా చూడటం అలవాటు చేసుకోండి. కోపం, అసూయ, ద్వేషం పక్కన పెట్టి ప్రేమగా, ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుతూ ఉండండి. మీరు ఎదుటివారికి విలువ ఇచ్చి గౌరవిస్తే వాళ్ళు కూడా మీకు ఎంతో విలువ ఇస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ 20 విషయాలని జీవితంలో పాటిస్తే ప్రతి ఒక్కరూ మీకు ఎంతో విలువ ఇస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథల వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.